నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము ఈ రోజు వీడియోలో శ్రీ లలిత త్రిశక్తి 300 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక చేయవలసిన పని ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నామము 2 కళ్యాణి. శంభా కళ్యాణి కళ్యాణాని సుఖాని యువ సార్వభౌమనందారాభ్య బ్రహ్మానంద పర్యంతం తత్రియాకాదో ప్రతిపాదితాని తత్తుపాదిపేదే వ్యాచ్ఛిన్న సరోపాతాయ తాని కళ్యాణ శబ్దవాచాని యతస్థావానందస్య అన్యాని భూతాని మాత్ర మూపజీవంతి ఇతి శృతి సమిష్టి వృష్టత్వ మూపహిత స్వరూపేణ సంభవాతితి మాతు సమోసోపాపతిః తదాచ రాహో శిర ఇతివత్ సమాసం తర్గతయష్టార్థ భేదస్య వివక్షితయ ఆనందాయక విగ్రహవాతితార్థ విజ్ఞానమానందం బ్రహ్మ ఇది శృత్యర్థ బ్రహ్మస్వరూప లక్షణవత్యర్థార్థ ఓం కళ్యాణాయ నమః. భావార్థము: హం హ కళ్యాణి కళ్యాణములనగా సుఖములు. ఇవి యువ సౌరభౌమం నందు నుండి మనుషానందము మొదలేడి బ్రహ్మానంద పర్యాంతము తెత్రియాది ఆనందవల్లి ఆనందమీమాంస ఉపనిషత్తులయందు ఆయా భిన్న భిన్న శరీర ఉపాధులందు భిన్న భిన్న స్వరూపములుండుట చేత ఆ సుఖములు సౌరభౌమాది మనుష్యాది ఆనందములు కళ్యాణ శబ్దం చేత లక్షింపబడినయి. ఏతస్వయ నందస్య అన్యాని భూతాని మాత్రమాపజీవంత బృహద 6:3:32 అని శృతి చెప్పుచున్నది. శృతి పాఠభావం ఏమనగా, ఈ బ్రహ్మానందం యొక్క లేశమునే అన్యభూతములు ప్రాణులు అనుభవించుచున్నాయని, ఒకే ఆనందము సమిష్టి రూపము వ్యాప్య వ్యాపక రూపములను కలిగి ఉన్నదన్నుటలో ఉపహాయిత స్వరూపం వలన సంభవించు. అందువలన మాతృ సమాసపుపన్న మగుచున్నది. ఇది సమీచీనము. ఒక శిరము మాత్రమే కలిగిన రాహును గురించిన రాహు యొక్క శిరము రాహో శిరః అని చెప్పుటలో సమానాంతర్గతమగు యొక్క అను షష్ఠి విభక్తి యందున అర్థభేదము వివక్షింపబడుట లేదు. అట్లే పరదేవత ఆనంద విగ్రహవతి అనినప్పుడు ఆమె కేవల అద్వితానంద స్వరూపిణి అనియే భావము. విజ్ఞానమానందము బ్రహ్మ బృహద 5:9:28 అన్న శృతి చెప్పినట్లు బ్రహ్మము విజ్ఞాన స్వరూపము ఆనంద స్వరూపము అను బ్రహ్మస్వరూప లక్షణములు కలది. శ్రీదేవి అని భావము ఇతరములు లేదనియే భావము. మాయా ప్రతిబింబిత చైతన్యము ఈశ్వరుడు, సమిష్టి అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యము జీవుడు వెష్టి. ఓం కళ్యాణాయ నమః. శ్రీమాత్రే నమః. మూడవ నామము కళ్యాణ గుణశాలిని. శంభః కళ్యాణ గుణశాలిని కళ్యాణః సుఖకర్తః యోగినః సత్యకామ సత్యసంకల్ప సర్వాధిపత్య సర్వేశనత్వ వామనిత్వ సంయద్వామతద్వా తే అస్య శాలయంత ఇతి తదా ఏవం శోభయంతితి వః తైం శైలత ఇతి వః కళ్యాణ గుణశాలిని తదా చ కళ్యేన చ తే గుణాశ్చ కళ్యాణ గుణ శైలయంతే నామితి కళ్యాణ గుణశాలిని అస్మిన్ సమసే దేవతాయ పరాధీన గుణత్వం స్వతః శుద్ధ చైతన్యత్వం చ స్ఫురితం కళ్యాణ గుణాయ శాల్యత ఇత్యత్ర గుణవత్య మాత్రం దేవతాయ ద్యోత్యతే తస్య ఔపాధికత్వం వైదికమాపి స్తుతో తదా ప్రకటనం న దోషాయ యాదిగుణానాం మరోపిత్వాన తస్సః కీర్తన్యస్య భేద బుద్ధి సమయే సత్కాప ప్రాప్తి యథాత్వేన అవకాశత్వం తదాపి తదాపవాద పురం సర్హ శుద్ధ చైతన్య భేద ధ్యాన రూప
ముఖ్య భజనం ముఖ్యమేవేతి సంపదాయుతం స్వాఘోరూప దిష్ట మార్గేణ సుకరమేవేతి నాతి విస్తరియతే. ఓం కళ్యాణ గుణశాలిన్యే నమః. శ్రీమాత్రే నమః. అంహ కళ్యాణ గుణశాలిని కళ్యాణ గుణములచే శోభిలుచున్నదని. కళ్యాణ గుణములనగా సుఖకరములగు గుణములు. సత్య కామ సత్య సంకల్ప సర్వాధిపత్య సర్వేశనత్వ వామనిత్య పుణ్య కర్మ ఫలము కలిగించునట్టి గుణము. సంఏద్యమత్వ సర్వశుభములను పొందునది గుణములు. సుఖకరములగు గుణములు. ఈ గుణములు బ్రహ్మవేత కూడదని చందకోపనిషత్తు చెప్పుచున్నది. ఈ గుణములు ఈ దేవి వలన శోభించుచున్నదని గాని గుణములేమని శోభింప చేయుచున్న గాని అర్థం. అందుచేత నీమే కళ్యాణ గుణశాలిని లేక కళ్యాణ గుణములనగా కళ్యాణ గుణములన్నట్టి గుణములు. ఆ గుణములకు శ్రీదేవిని శోభింపచేయుచు ఈ విధంగా సమాసము చెప్పినప్పుడు పరదేవత యొక్క పరాధీన గుణత్వము స్వతశుద్ధత చైతన్యము స్ఫురింపబడుచున్నది. కళ్యాణ గుణముల చేత ప్రకాశింపబడు చేయుచున్నదన్న సమాసమున శ్రీ పరాదేవి యొక్క గుణత్వం మాత్రమే స్ఫురింపజేయబడుచున్నది. ఆమెకు గల ఔపాధికత్వం వలన గుణములు కలుగుచున్నవని వేదము చెప్పుచున్నప్పటికీ ఆ విషయంను స్తుతి యందు ప్రస్తావన చేయకుండా దోషం కాదు. గుణ సంకీర్తనము దేవతా కృపా లాభ ప్రదములు గాని గుణములు ఆరోపితములే కావున ముఖ్యమైనదేనంగా శుద్ధ చైతన్య భేదమున శ్రీదేవిని భజించుటయే అనగా తాను శుద్ధ చైతన్యము కంటే వేరు కాదని ధ్యానించుటదే శుద్ధ చైతన్యము కంటే వేరు కాదని ధ్యానించుటే కర్తవ్యము. గురూపాదిష్ట మార్గమున దీనిని సంపాదించుట సుఖకరము. అందుచేత నిచట విస్తరించి వ్రాయుట లేదు. ఓం కళ్యాణ గుణశాలియే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.